దేవునికే మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మరియు శాంతి కలుగునుగాక. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం మరలా ఈ దినాన్ని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచి తిరిగి 2025 సంవత్సరం మనకి ఒక దయాకిరీటాన్ని, ఒక నూతనమైనటువంటి దయాకిరీటాన్ని మనకి ప్రభు ఇచ్చి ఉన్నారు. ఎంతోమంది 2024 సంవత్సరంలో అనేక మంది మనకన్నా పెద్దవారు, మనకన్నా చిన్నవారు, ఎంతోమంది మరి మట్టిలో కలిసిపోయినట్టు వారు ఉంటారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అందుని బట్టి మనం దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నామని చెప్పగా తప్పదు. ఈ 2025 సంవత్సరంలో కూడా ప్రభు తన చిత్తానుసారంగా మనల్ని నడిపించుకుని గాక. అదేవిధంగా 2024 సంవత్సరంలో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కడైతే మనం వెనకబడిపోయినామో వాటన్నిటినీ మరలా తిరిగి సరి చేసుకోవటానికి దేవుడు మన అందరికీ సహాయం చేయను కాక. మరి ముఖ్యంగా ఇదేనా మీ ముందుకు నేను ఒక వీడియో తీసుకురాబోతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ఎవరు మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, అది ఎంతవరకు కరెక్టు అనేటువంటి విషయాలు మనం ఒకసారి చర్చించుకుందాం. ఒకసారి ముందు ఆ వీడియో చూడండి. నూతన సంవత్సర వాగ్దానాలు ఏటేటా కొత్తగా ఇవ్వడు దేవుడు. నిబంధన స్థిరపరచబడిపోయింది ఆల్రెడీ. పాయింట్ అర్థమైందా నీకు? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటే అందరికీ ఒకటే నిబంధన, యూనివర్సల్ లా అందరికీ ఇచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏటేటా కొత్త వాగ్దానాలు ఏమైనా పరలోకం నుంచి వచ్చి ఇందులో ప్రింట్ చేపిస్తున్నారా? ఉండవు. ఇందులో ఉన్నవే వాడు ప్రింట్ చేసి మీకు అమ్ముతాడు. మీరు అవి తీసుకుని ఇది నాది లాటరీ పద్ధతిలో వాగ్దానాల కోసం చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటర్ మీకంటే. ఈ వాగ్దానాల కోసం చర్చిలకు వెళ్ళే వాళ్ళకంటే కూడా ఆ చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు బెటరు. ఎందుకంటే ఆ చిలక జోస్యం చెప్పేవాడు చిలకని వచ్చి ఏదో కాగితం తీయమంటాడు అతను బతుకు తెరువు కోసం. అలా తగలడ్డాం మనం కూడా. ఇవన్నీ మనవే. మళ్ళీ ఎవరో స్పెషల్గా మనకు పంచిపెట్టేవాల్సిన అవసరత లేదు. అర్థమైందా? పోనీ ఇందులో ఏమైనా నీ ఆస్తి అంతటిని అమ్మి బేదలకి ఇమ్మి నన్ను వెంబడించాను ఏమైనా రాస్తారా? రాయరు. ఇదిగో ఉగ్రతను నీ మీదకి పంపబోచున్నాను ఆ మాట మరి బైబిల్లోనే ఉందా? రాస్తారా? రాయరు. నువ్వు మారు మనసు పొందని ఎడలు నేను మంచం పట్టిస్తాను బిడ్డ, రాస్తారా? ఉందా లేదా మరి బైబిల్లో ఆ మాట? ఉంది, కానీ రాయరు. ఎందుకు రాయరంటే రాస్తే నువ్వు తీసుకోవు, కొనవు. అందులో ఉన్నవన్నీ ఏమి రాయాలి? ఇప్పుడు నీకు నచ్చేవి, నువ్వు మెచ్చేవి రాయాలి. నువ్వు ఎంత పుచ్చిపోయి బతుకుతున్నా నీకు నచ్చేవి, నీకు మెచ్చేవి మాత్రం వస్తాయి అందులో. నీకు తెలుసు నువ్వు పుచ్చిపోయి బతుకుతున్నావని. అయినా కూడా నువ్వు తీగానే ఏమొచ్చింది నీకు? మంచిది వచ్చేసింది. నిన్ను అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదించేస్తాను, దీవించేస్తాను, నిన్ను కొండ మీదకి ఎక్కించి తోహించేస్తాను. అలాంటివి నచ్చితే నీకు. వాస్తవానికి మన లైఫ్ అలా ఉందా లేదా, ఇది మనకు సూట్ అవుతుందా అవదా, ఇవేం ఆలోచించాం. కాబట్టి వాగ్దానాల వ్యాపారాన్ని పక్కన పెట్టండి. మనకు ఆల్రెడీ చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. ఎవడు అమ్మినా అమ్మకపోయినా అది నీదే. నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు ఆ మొక్క ప్రింట్ చేసి ఎవడ అమ్మక్కర్లా. అది నీది, నాది, మనందరిది. తండ్రికి పక్షపాతం లేదు, అందరికి ఇచ్చేసాడు ఒకటే వాగ్దానం, నీకు నాకు మనందరికీ. నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానన్నాడు ఈ వాగ్దానం ఒక్కరిదా అందరిదా? పరలోకాన్ని మీకు ఇస్తానన్నాడు ఈ వాగ్దానం ఒక్కరిదా అందరిదా? నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకెళ్తాను వాగ్దానం అందరిదా ఒక్కరిదా? అందరిది. పాపక్షమాపణ నేను మీకు అనుగ్రహిస్తాను, నువ్వు మారు మనసు పొందితే అందరిదా ఒక్కరిదా? అందరిది. నువ్వేమి విత్తుతున్నావో ఆ పంటను కోస్తావు, అందరిదా ఒక్కరిదా? అందరిది. నా యందు విశ్వాసం ఉంచినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, అందరిదా కొందరిదా? అందరిది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని చింతించకండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అందరిదా కొందరిదా? స్పెషల్గా నువ్వు ఒక్కదానివే రాసి తీసుకుని ఒక్కటే నా బ్రతుకులో జరగాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అలాగా? ఆ ఇల్యూషన్లో ఎందుకు పడిపోతున్నావు? ఈ మోసాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు చాలామంది సేవకులు? తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదా ఆచారం అని చేస్తున్నారా? ఏ విధమైనటువంటి ఎవిడెన్స్
ఉంది బైబిల్లో దానికి. ఒక వచనం అనుకూలంగా ఉన్న వచనం తీసి లాటరీ పద్ధతులు ఇచ్చేస్తే అందరికీ మంచివి ఇచ్చినప్పుడు అందరికీ మంచివే తగులుతాయి, అంతేనా? ఒక బౌల్లో అన్ని ఎర్రబంతులు వేసాం, ఎర్రబంతులు, రెడ్ బాల్స్. అందరినీ తీసుకోమన్నాం, అందరికీ రెడ్ బాల్సే వస్తాయి. ఎందుకంటే నేను వేసినవన్నీ ఏ బాల్స్? రెడ్ బాల్సే. నీకు వైట్ బాల్ ఎలా వస్తుంది? ఇంక అందులో వస్తుందా? రాదు, అసలు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు? నేను అసలు వేయలేదు, అందులో వైట్ బాల్ వేయలేదు, అన్ని రెడ్ బాల్సే వేశాను. నువ్వు తీస్తే నీకు రెడ్ బాలే వస్తుంది. ఇప్పుడు వాగ్దానాలన్నీ మంచి వేస్తారా చెడ్డ వేస్తారా? అందరికి అనుకూలంగా ఉన్నవి రాసేస్తారు, అప్పుడు నీకు అనుకూలంగా ఉన్నవే వస్తాయి. అదే నీకు అనుకూలంగా లేనివి కానీ నేను రాశాను అనుకో, నీకు వచ్చింది అనుకో, నువ్వు తీసుకోవు. ఆయన ఈ బ్లైండ్ సెంటిమెంట్లు ఏంటి మనకి? వండర్ఫుల్ కమిట్మెంట్ దేవుడి దగ్గర తీసేసుకున్న తర్వాత బ్లైండ్ సెంటిమెంట్లు ఏంటి? సో నో మోర్ బ్లైండ్ సెంటిమెంట్స్. అందులో ఉండకండి. ఆ మాయాజాలలో నుంచి బయటికి వచ్చి సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూశారు కదా, ఈ వీడియో సహోదరులు విజయప్రసాద్ గారు. అయితే ఈ సహోదరులు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, మీరు దేవుడు నూతన వాగ్దానాలు ఇచ్చాడు అని మీరు ఆ యొక్క వాగ్దానాలు తీసుకుంటూ ఉంటున్నారు. తీసుకుని అరే నాకు ఈ వాగ్దానం వచ్చింది అని సంతోషపడిపోతూ ఉన్నారు. ఎంత అజ్ఞానం అంటే, మీకంటే శిలక జ్యోతిష్కం తీసుకునే వాళ్ళు బెటరు అని వారు మాట్లాడుకుంటూ వచ్చారు. మరి వారు మాట్లాడినటువంటి మాటల్లో నిజముందా అంటే నిజముందండి. వారు మాట్లాడిన మాటలు ఏం తప్పేం కాదు, నిజముందండి. అయితే మరి నిజం ఉన్నప్పుడు మరి పనిగట్టుకుని మళ్ళీ మీరు వీడియో చేయడం దేనికండి అని మీరు అడగొచ్చు. అయితే ఆ వీడియోనైనా పూర్తి కంక్లూజన్ అనేది ఆ వీడియోలో అయినా ఇవ్వలేదు. వారు చెప్పిన మాటలన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అందరూ యాక్సెప్ట్ చేయాలి కూడా. అయితే ఏం చెప్పారు? మనకి నూతన నిబంధన ఇవ్వబడింది, క్రొత్త నిబంధన ఇవ్వబడింది, మనకి వాగ్దానాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మన అందరికీ వర్తిస్తాయి అన్నారు. కరెక్టే, వారు చెప్పింది 100% వాస్తవం. ఈ మాట ఎవరో కాదంటానికి మనం ఎవరు కూడా సరిపోము. మరి అలాంటప్పుడు వారి గురించి ప్రత్యేకించి మళ్ళీ వీడియో చూపించి మళ్ళీ వారి గురించి మాట్లాడటం ఏమిటి, ఎందుకు మాట్లాడుతున్నారు అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడ ఆ వీడియోనైనా ఆ వీడియో గురించి సంబంధించిన విషయాల్లో పూర్తి కంక్లూజన్ ఇవ్వలేదని మీకు చెప్తున్నాను. ఎలా అంటే, మరి మనకి నూతన నిబంధన ఇవ్వబడింది, క్రొత్త నిబంధన ఇవ్వబడింది కనుక అందులో ఉన్న వాగ్దానాన్ని కూడా ఒక పాట కూడా పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రాతియజ్జయంబు వరచవచనము, తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మనవే కనుక ఆ సహోదరుడు చెప్పింది ఏమాత్రం కూడా తప్పులేదు. గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా, అంటే నూతన నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా క్రైస్తవులకు వర్తిస్తాయి. అంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే అనుసరిస్తున్నారో వారికి వర్తిస్తాయి. మరి అలాంటప్పుడు మరి ఈ సంఘాల్లో వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారు? నూతన సంవత్సరం రాగానే ఎందుకు వాగ్దానాలు ఇస్తున్నారు? సంఘ వాగ్దానాలు అంటున్నారు, అలాగే సార్వత్రిక సంఘ వాగ్దానం అంటున్నారు, వ్యక్తిగత వాగ్దానాలు అంటున్నారు. ఎందుకు ఈ వాగ్దానాలు ఇస్తున్నారు? వీళ్ళకి బుర్ర పనిచేయక అలా చేస్తున్నారా, లేకపోతే మనుషుల్ని ఆకర్షించుకోవడానికి అలా చేస్తున్నారా? మరి దేని గురించి సేవకులు ఇలా చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ విషయాన్ని చెప్పేదానికి ముందుగా మీకు ఒక పాట పాడతాను. ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా ఎత్తుపట్టి ఒక పాట పాడతారు. ఇప్పుడు ఇందాక ఒక పాట పాడాను కదా, మళ్ళీ ఇంకొక పాట. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోను నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని బైబిల్ కోరస్ పాడతారనమాట అండి. ఇందాక పాడింది కూడా బైబిల్ కోరసే. గ్రంథ వాగ్దానములన్నీ నావేనే పాడింది కూడా అది కూడా బైబిల్ కోరసే. మరి బైబిల్ కోరస్ పాడమని బైబిల్ ఎక్కడా లేదు కదా. మరి బైబిల్ కోరస్ ఎందుకు పాడుతున్నారు అంటే అలా బుర్ర పనిచేయక పాడుతున్నారా? అలాగే వాగ్దానాలు అన్నీ కూడా మనకు క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చాడు కదా ఆల్రెడీ.
మళ్ళీ మళ్ళీ నాకు నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాడని మీరు సంబరపడిపోవటం ఏమిటి? మీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఈ సేవకులకు ఏమైనా మతి ఉందా? ఎందుకు చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్స్ ఆయన వేశారు. కానీ ఆయన కంక్లూజన్ ఇవ్వలేదని చెప్పాను కదా. ఎందుకు కంక్లూజన్ ఇవ్వలేదని చెప్తున్నానంటే, అసలు ఎందుకు ముందు ఈ యొక్క వాగ్దాన షీట్లు ఇస్తున్నారు అనే దానికోసం మీకు క్లియర్గా చెప్పేస్తాను, గమనించండి. ఈ ఒక స్లిప్ మీద రాసి వాగ్దానాలు ఇస్తున్నారు చూసారా, ఈ వాస్తవంగా రక్షించబడ్డ వారికి కాదండి. రక్షించబడ్డ వారికి మనకు అవసరం లేదు. మరి ఎవరికయ్యా అని అంటే, ఎవరైతే కొత్తగా సంఘానికి వస్తున్నారో, ఎవరైతే అన్యజనాంగం ఆ రోజు పండుగ దినాన్ని వస్తున్నారో, ఉదాహరణకి హైందవ సహోదరులు కానివ్వండి, ముస్లిం సహోదరులు కానివ్వండి, క్రైస్తవ సహోదరులు కానివ్వండి, మామూలుగా గుడికి వెళ్ళే వాళ్ళు క్రమంగా వెళ్తూ ఉంటారు, హిందూ సహోదరులు, హైందవ సహోదరులు. కానీ పండగలకి గరికబడిగా చెప్తారు, పండగలకి గుళ్ళే ఖాళీ ఉండవండి, అసలు లైన్ పట్టేస్తారు, క్యూ పెట్టేస్తారనమాట. అంటే ఆ రోజునైనా భక్తి, మిగిలిన రోజుల భక్తి ఉండదంటే ఉండదు. మిగిలిన రోజులు రారు వాళ్ళు, పండగ వచ్చే భక్తులు అనమాట. అలాగే ముస్లిం సహోదరులు కూడా రంజాన్ టైం వచ్చినప్పుడు మరి అంత ఆడబడి కాదండి, మసీదులు ఖాళీ ఉండవు, అసలు రోడ్ల మీద కూడా వాళ్ళు నమాజ్ చేసేస్తూ ఉంటారు. మరి ఉత్తప్పుడు చూస్తే అసలు అల్లా అక్బర్ వచ్చినా కూడా ఎవరు పెద్దగా వెళ్ళేవాళ్ళు ఉండరు. వీళ్ళందరూ ఎటువంటి భక్తులు అంటే పండగ భక్తులు అని చెప్పాలి. అలాగే మన క్రైస్తవ్యంలో కూడా కొంతమంది క్రిస్మస్కి లేదా కొంతమంది జనవరికి నూతన సంవత్సరానికి వస్తూ ఉంటారు. ఎవరు దాకా ఎందుకండి, నేను కూడా ప్రభువుని నమ్ముకోక ముందు పండగకి పప్పలాడతారని చెప్పేసి నేను కూడా ఆ మిర్చిని పెడతారు, లేకపోతే ఏ ఫ్రూట్స్ పెడతారు, స్వీట్స్ పెడతారని నేను కూడా పండగకి వెళ్ళినటువంటి అనుభవం నాకు కూడా ఉంది. మీకు అర్థమవుతుందండి? కనుక ఈ రకంగా పండగకి వచ్చేటువంటి వాళ్ళకి, కొత్తగా చర్చికి వచ్చేటువంటి వాళ్ళకి దేవుని వాక్యాన్ని ఏదో రకంగా అందజేయాలనేటువంటి తాపత్రయం, ఉద్దేశం, వారికి దైవ ప్రేరణ కలిగి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సేవకులు. మరి ముఖ్యంగా నాకు తెలిసి ఇది భక్త సింగ్ గారు అంటే హెబ్రోను సహవాసంలో ఇది చేస్తారు, ఇంకా మిగిలిన అన్ని సంఘాల్లో కూడా చేస్తారండి. అయితే ఎందుకు అని అంటే, ఈ రోజున ఒక వ్యక్తి వచ్చాడు సంఘానికి, ఆ రోజునే వచ్చాడు అనుకుందాం. అతనికి అసలు దేవుని వాక్యం గురించి కానీ యేసుక్రీస్తు వారి గురించి తెలియదు. అందులో ఒక మాట ఉంటుంది, యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే ఒక మాట ఉంటుంది. ఓకే అండి? అంటే ఈ వాక్యం చదువుకుని ఏ అధ్యాయంలో ఉంది యెహోవా నన్ను ఆశీర్వదించును అని, ఏ వాక్యంలో ఉంది, అధ్యాయంలో ఉందని ఒకరికి కాకపోతే ఒకరికైనా ఆలోచించి ఆ అధ్యాయం కూడా ఒకసారి అవసరమైతే చదవచ్చు. ఆ అధ్యాయం చదివిన తర్వాత బైబిల్ కూడా చదవాలనే ఆలోచన రావచ్చు అనే తాపత్రయంతో ఏదో రకంగా దేవుని వాక్యాన్ని ఎంతో కొంత, మనం షాపింగ్కి వెళ్తాం కదండి, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, మనకి ఫ్రూట్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక కాయని కోసేసి అక్కడ మనకు పెడతారు. ఎందుకంటే టేస్ట్ చూడటానికి. టేస్ట్ చూసిన తర్వాత బాగుందనిపిస్తే మనం కాయ కొనుక్కుంటాం. మీకు అర్థమవుతుందండి? ఇది వ్యాపార రీత్యా. అదే కోణంలో అంటే ఈ వ్యాపారం చేస్తున్నారా క్రైస్తవులని కాదని తప్పండి ఆ మాట మనం అనకూడదు. దేవుని దగ్గరికి నడిపించాలనేటువంటి భారంతో ఈ పని వాళ్ళు చేశారు సేవకులు. ఎలా అంటే, ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఆ వాక్యం తీసుకుంటాడు, చిన్న వాక్యం, వాళ్ళు బైబిల్ చదవరు కదండి, చిన్న వాక్యం. ఉదాహరణకి మరి ఈ సంవత్సరం నాకు వచ్చినటువంటి వాగ్దానం చూద్దామని నేను కూడా తీసుకున్నాను. ఈ సంవత్సరం మా మిస్సెస్కి తీసుకున్నాను. మా మిస్సెస్ మందిరానికి రావడానికి అవకాశం లేకపోతే ఇద్దరికి నేనే తీసుకున్నానండి. తీసుకుంటే ఇది గమనించండి, ఇది మా మిస్సెస్కి వచ్చింది ఈ సంవత్సరం. ఏముంది ఇందులో? నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, యోహాను సువార్త 14:27. ఓకేనండి? నాకేమొచ్చింది? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును, ఈ వాగ్దానం వచ్చింది. అంటే ఈ వాగ్దానాలు ఆల్రెడీ బైబిల్లో మనకు ఉన్నాయి. ఇప్పుడు ఓకేనా? మరి ఈవిడ నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను అన్నది ఇది కొత్త నిబంధనలో ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో వాగ్దానాలు మనకు వర్తిస్తాయంటే, ఆ వాగ్దానం ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాగ్దానం ఏదైతే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని యెహోషువతో మాట్లాడిన మాట ఇది. మరి ఇది మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అంటే ఉన్నాడు, నాకేంటి అందరికీ తోడుగా ఉన్నాడు. అలాగే నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు.
ఆ శాంతిని మా మిస్సెస్గా అనుగ్రహిస్తాడండి, అందరికీ అనుగ్రహిస్తాడు కదా. అంతవరకు కరెక్టే. మన సహోదరులు విజయప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు అంతవరకు కరెక్టే. కానీ ఇవే లేఖనాలు, ఇవే వాగ్దాన సీట్లు కొత్త వాళ్ళు తీసుకున్నారనుకోండి, కొత్త వాళ్ళకి మనకి బైబిల్ చదివి రోజు మనం తింటున్నాం కనుక మనం అంతగా ఎక్కువగా ఫీల్ అవ్వలేం. కానీ కొత్తగా వచ్చినటువంటి వారికి ఈ ఒక్క మాట వాళ్ళకి చాలా ఆదరణ ఇస్తుందండి. ఎందుకంటే దేవుని వాక్యం కదా, ఈ ఒక్క మాట వాళ్ళకి చాలా ఆదరణ వస్తుంది. ఇదే ఎప్పుడూ చర్చికి రానివాడికి ఈ మాట వచ్చింది అనుకోండి, దేవుడని యెహోవా నీకు తోడై ఉండును అనే మాట వచ్చింది అనుకోండి, అతను చాలామంది చెప్పుకుంటాడు, నాకు ఈ వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, నాకు ఈ వాగ్దానం వచ్చింది అని ఈ సంవత్సరం చెప్పుకోవటమే కాకుండా, అప్పుడు మన సోదరులు ఎవరంటే, అవును బ్రదరు మీరు ప్రభువుని నమ్ముకోండి, మీ ప్రభు మీకు తప్పకుండా తోడై ఉంటాడని చెప్పినప్పుడు అతను ప్రభు తట్టు తిరుగుతాడేమో అని వాళ్ళు తెలివిగా సువార్తను ప్రకటిస్తున్నారండి. మీకు అర్థమైందా? ఈ మాటలు మరి మా ఆత్మీయ సహోదరులు విజయప్రసాద్ గారు కూడా అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ యొక్క సువార్తను ప్రకటించే కోణంలో ఇదొక కోణం, మీకు అర్థమవుతుందా? అలాగే ఈ యొక్క సువార్త, ఈ మాట ఆ వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తుంది. కనుకనే వాళ్ళు ప్రతి సంవత్సరము, అంటే నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో వాగ్దానాలు పెట్టడం అనేది జరిగింది. అదేమీ తప్పు కాదండి. వాక్యానుసారంగా, వాక్యానికి విరుద్ధంగా జరిగే పని అయితే ఖచ్చితంగా మనం ఖండించాలి. అది సరైనటువంటి విధానం కూడా కానే కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క వాగ్దాన షీట్లు ఎందుకు ఇస్తున్నారని అంటే, ఇవి డైలీ చర్చకొచ్చే వాళ్ళకి కాదు, ఎవరికంటే రక్షింపబడలేనట్టు వారికి, ఎప్పుడూ చర్చికి రానట్టు వారికి ఏదో ఒక కోణంలో సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క వాగ్దాన షీట్లు అనేవి పెడుతున్నారు. ఇవి దయతో అర్థం చేసుకోవాలని సహోదరులకి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఎటువంటి తప్పు లేదు. ఇక రెండవది, ఇందాక బైబిల్ కోరస్ పాడుకున్నాం, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రాతి అధ్యాయంబు వరస వచనము, తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఇది బైబిల్ కోరస్ అండి. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి బైబిల్ కోరస్లో, చాలా పాటలు ఉన్నాయి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని మరి సంఘాల్లో పాడుతూ ఉంటారు. మరి అలా ఎక్కడ ఉంది బైబిల్ కోరస్ పాడమని అంటే? ఎక్కడా లేదు. మరి ఎందుకు పాడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు పాడుతున్నారని అంటే, ఇలా బైబిల్ పైకి ఎత్తి, బైబిల్ ఇలా పైకి ఎత్తి ఎప్పుడైతే మనం పాడతామో అప్పుడు బైబిల్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి ఎత్తుతారండి? ఎత్తితే ఏ పాటల పుస్తకమో ఎత్తలే, లేకపోతే ఎత్తకుండా ఉండాలి, అవునే కదా. అప్పుడు వాళ్ళని మనం గుర్తించి వారికి మనకు కనీసం అవసరమైతే సంఘం తరపు నుంచి బైబిల్ ఇస్తారు. బాగా అర్థం చేసుకోరండి. ప్రతిదీ కూడా తప్పుగా అర్థం చేసుకునే దానికన్నా ఎందుకు ఇలా చేస్తున్నారనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి సారం మనకు తెలుస్తుందండి. ఇలా అందరూ ఇలా బైబిల్ పెట్టి పాటలు పాడినప్పుడు ఎవరైతే బైబిల్ తీసుకురాకుండా వచ్చారో వాళ్ళు తెలిసిపోతారు. వారు తెలుస్తారు కనుక అప్పుడు సంఘం తరపు నుంచి వాళ్ళకి బైబిల్ ఇవ్వటానికి, లేమో ఆర్థికంగా కొనుక్కోలేకపోతున్నారేమో, కొనుక్కునే పరిస్థితి వాళ్ళకి లేదేమో, కనుక బాబు నువ్వు చర్చకు వచ్చినప్పుడు బైబిల్ తప్పనిసరిగా తీసుకురావాలి అని వాళ్ళకి మోటివేషన్ చేయటానికి, లేదా అవసరమైతే వాళ్ళకి కొనుగోటానికి ఈ యొక్క బైబిల్ కోర్స్ అనేది పాడుతూ ఉంటారు. ఇందులో ఎక్కడుందండి ఇలా పాడుతున్నారు, బైబిల్లో లేని విషయాలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ తలంతుతో వాళ్ళు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, దేవుని వద్దకి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇందులోనే వాక్యానికి విరుద్ధంగా చేస్తే, అంటే వాక్యానికి విరుద్ధం ఏంటి? మనం చేసేటువంటి పని బైబిల్లో లేకపోయినా మనం చేసే పని వాక్యానికి విరుద్ధంగా ఉంటే కనుక మనం మానేయాలండి. ఉదాహరణకు చెప్తాను, ఒక మాట, ఎక్కువ చెప్పను, ఒక మాట. చాలామంది కానుకలు పడతారు. కానుకలు పట్టినప్పుడు జాల పట్టుకుని ఇలా ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుంటూ వెళ్తారు జాల పట్టుకుని. అది వాక్యానికి విరుద్ధం. ఎందుకనంటే పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, కానుక పెట్టులో మనం వెయ్యాలి డబ్బులు. మనం వేస్తున్న డబ్బులు మనకు తప్ప రెండో వాళ్ళకి తెలియకూడదు. అయ్యో అమ్మాయి అనొచ్చు, ఏమండి మీరు ఎలా చెప్తున్నారు, కొన్ని వేల మంది ఉంటారండి,
కొన్ని వందల మంది ఉంటారండి, అందరూ వెళ్ళి ఎలా చేస్తారని కానుక పెట్టాలంటే యేసుక్రీస్తుల వారు ఆ యొక్క ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో సువార్త చేసినప్పుడు వేలాది మంది తండోలుగా వచ్చేవారండి. మనకంటే ఆయన ఎక్కువ పరిచయం చేశారు, మనకంటే వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు సువార్త చేయడానికి. అప్పుడు ఒక విధవరాలు కానుక పెట్టెలో 2 కాసులు వేస్తున్నట్టు యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకండి కానుక పెట్టెలో 2 కాసులు వేస్తున్నట్టు. అంతేగాని శిష్యులు జాలటికి వెళ్ళి వేయండి అని అడుగు తినే వాళ్ళకి వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. బాగా అర్థం చేసుకోండి, తప్పుగానని కాదు. అయితే ఇది ఏంటంటే వాక్యానుసారం అనమాట. పాత నిబంధనలో కూడా ఆ యొక్క మందిరాలు బాగు చేయడానికి, హిజ్కియా టైంలో ఆ మందిరాలు బాగు చేయడానికి డబ్బులు లేకపోతే మందిరం ఆవరణంలో దగ్గర ఒక కానుక పెట్టి చేసి పెట్టారు. ఆ కానుక పెట్టి నిండిపోయిన తర్వాత పట్టుకెళ్ళి అవన్నీ కూడా లెక్క పెట్టి అవన్నీ ఆ డబ్బుతో ఆ మందిరం పనులు కూడా చేయించడం జరిగింది. తర్వాత కానుకలు తీసుకురావద్దని కూడా చెప్పారు, ఎందుకంటే సరిపోతాయి, డబ్బులు ఎక్కువైపోయినాయని చెప్పేసి. అలాగా కానుక పట్టే విధానంలో దేవుని వాక్యం ఏం చెప్పింది అని అంటే కానుక పెట్టి ఒకటి ఉండాలి, ఆ పెట్టెలో డబ్బులు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా మనం జాలపట్టి తిరిగామనుకోండి, ఇది వాక్యానికి విరుద్ధం. ఇలాంటివి మనం ఖచ్చితంగా ఖండించుకోవాలి, వాటిని మనం సరి చేసుకోవాలి. కనుక మరి సహోదరులు విజయప్రసాద్ గారు, బలభద్రపురం సోదరులు, వారు ఈ విషయాన్ని మీరు ప్రేమతో అర్థం చేసుకుని, ఇది తప్పు విషయం ఏమీ కాదు, వారు మనకన్నా తెలివైన వారు కనుక సువార్తను మనకంటే తెలుగుగా వారు ప్రకటించారు. అది మనం కూడా నేర్చుకుని మనం కూడా వారికి సువార్తని తెలుగుగా మనం కూడా ప్రకటిద్దాం. మరి మనకన్నా ముందుగా సువార్త ప్రకటించిన వారిని మనం చిన్న చూపు చూడకూడదు. వారు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా ప్రేమతో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. అందరి దగ్గర మరి ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ విషయాలు మంచిగా మనం ఒకరు మాట్లాడుకుని సరి చేసుకుందాం. దేవుడు మనందరినీ ఈ నూతన సంవత్సరంలో తన చిత్తానుసారంగా సరైన మార్గంలో మనందరినీ నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.